వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పట్టణంలోని పూల్బాగ్ శ్రీ సరస్వతి శిశుమందిర్లో కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కుసుమంచి సుబ్బారావు ముఖ్య అతిథి రాజారావు వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేశారు, జ్యోతి వెలిగించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుబ్బారావు స్వామి వివేకానంద స్వామి ఆశయాలు యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందరూ దేశభక్తిని పెంపొందించుకొని వసుదైక కుటుంబంలా ఉండాలని అన్నారు. ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవలు తెలిపారు. రాజారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత విశేషాలు తెలిపారు. సంస్థ సభ్యులు మండవెల్లి వెంకట్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు పేదలకు వస్త్రదానాలు చేశారు. భారతదేశంలో పుట్టినటువంటి మనకి, హిందువులుగా ఉన్నటువంటి మనకి ఒక సమాజంలో ఒక వ్యక్తిగా మనం జరిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి ఆయన ఎంత స్ఫూర్తి అంటే మరి యువతకి, ఆధ్యాత్మిక ప్రపంచానికి, అనేక సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతి. అటువంటి వ్యక్తి 1863లో జనవరి 12వ తారీఖున జన్మించారు. ఆయన జీవించిన కాలం చాలా తక్కువ, కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ 1000 సంవత్సరాలు కూడా తరతరాలుగా చెప్పుకునేటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత, చాలా ఆదర్శం. అసలు ఆయన ఒక వెలుగు రేఖ. మరి చికాగో నగరంలో ఆయన ఉపన్యాసాల ద్వారా ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలు, భారతీయ సంస్కృతిని చాటి చెప్పినటువంటి మహనీయ వ్యక్తి. ఆయన పరమ గురువులు రామకృష్ణ పరమహంస ఈ అనుంద శిష్యులే కాకుండా ఆ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తితో మరి ఎన్నెన్ని కార్యక్రమాలు, ఆయన మార్గదర్శకంలో మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అనుకున్న కార్యక్రమాలు ఈనాడు నిర్వహించుకుంటున్నాం. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో జన్మించి మనకు ఆదర్శమూర్తి రావడం నిజంగా మన అందరి అదృష్టం. మరి అటువంటి వ్యక్తిత్వం గల వివేకానంద గారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం మన అందరి కర్తవ్యం. మరి ఈనాడు ప్రాధాన్యత కుసుమంచి సుబ్బారావు గారు ఆయన అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి తను తెలుసుకున్నది ఉండేవి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? రామకృష్ణ పరమహంస. ఆయన ఎలా తెలుసుకున్నారు? గురువునే అడిగాడు. భగవంతుడు ఎప్పుడైనా చూసేనా అడిగాడు. ఎంతలోనే ఎవరు చెప్పి నేను చూసేనా అన్నారు. నాకు తెలియదు. అదే నాకు చూపిస్తాను. అప్పటి నుంచి ఆయన దగ్గర పరిచయం చేస్తూ ఒకరోజు ఆయన పట్టుకొని గట్టిగా చెప్తే తను నివేదింపాడు. గులాబీ తిరుగుతుంది. అది అక్కడ కాంతి వీటిని అప్పటి నుంచి ఆయన గురువుగా స్వీకరించే మహానుభావుడు. రామకృష్ణ పరమహంస ఒక్కొక్కడానికి ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. రామకృష్ణ పరమహంస గారు ఆయన కాళికాదేవికి ప్రతిరోజు నైవేద్యం వచ్చింది. ప్రతిరోజు నైవేద్యం వస్తే ఏం చేసేవారు? ఇది అమ్మవారి తెప్పించేవారు. ఒకసారి ఒక దొంగ చూశారు, ఈయనే తినేస్తున్నారు.